హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకోసం నేను మంచి వడియాలు చూపిస్తున్నాను. అన్నం మిగిలిపోయిన అన్నంతో నేను ఈ విధంగా వడియాలు చేసినాను అనమాట. నా ఫుల్ వీడియో చూసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఓకేనా అండి? ఇదండి అన్నం అండి. నా దగ్గర ఇదండి ఇంత అన్నం మిగిలిందనమాట. అంటే ఒక గ్లాసుడు అన్నం మిగిలిందనమాట. దాంట్లో నేను అవంతా పొడి పొడి చేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను అనమాట. కుక్కర్లో వేసుకున్నాక అండి అన్నం పైన ఒక మన ఫింగర్ పెట్టి చూసుకోవాలన్నమాట. సగం ఇంచు నీళ్ళు ఉండేటట్టు చూసుకొని నీళ్ళు వేసుకొని మనం కుక్కర్లో వేసుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్ పెట్టుకొని తీసేసాలి. ఈ విధంగా అన్నం మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత ఇది కొద్దిగా చల్లగా అయ్యేదాకా మనం ఒక తాంబాలంలో వేసుకోవాలన్నమాట. ఇదండి చల్లగా అవుతుంటే దీంట్లోనే ఉప్పు, కొంచెం ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసి మొత్తం కలిపేసుకోవాలి. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. నేను ఈ విధంగా చేసినాను, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇదండి మిక్సీ వేసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సన్న కవర్ తీసుకోవాలండి. ఇది ఈ విధంగా గ్లాస్లో వేసుకొని మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. ఏదైనా బియ్యం బ్యాగ్ అన్నా ఏదైనా ఇట్లా ప్లాస్టిక్ కవరు ఈ విధంగా పరుచుకొని పెట్టుకోవాలి. ఏదైనా మొత్తం కలిపేసుకున్నాక దాంట్లో వేసుకొని మనము ఒక కోన్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. మీకు ఎంత హోల్ కావాలో అంత హోల్ మీరు కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదండి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇదైతే నేను ఈ విధంగా వేసినాను అనమాట. తర్వాత అన్నీ ఒక్కొక్క చెకోడీలాగా ఈ విధంగా వేసినాను. చాలా టేస్టీగా మంచిగా వచ్చినాయండి నా వడియాలు. అన్నం మిగిలితే మాత్రం మీరు ఈ విధంగా చేసుకోండి. నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తానన్నమాట. చూసిరా, నేను నా చిన్న పాప వేసినాం అనమాట. అన్నీ ఈ విధంగా చిన్నగా పెద్దగా దాన్ని ఇష్టంగా నా ఇష్టంగా వేసుకున్నాము. చూసిరా, కొద్దిగా ఇట్లా ఈ విధంగా పాపడాలలాగా కొంచెం రౌండ్గా కూడా వేసినాను అనమాట. కొద్దిగా ఇది నేను సాటర్డే వేసినానండి. ఇంట్లోనే నీడకే ఇవంటే ఇంట్లోనే ఆరిపోయినాయి అనమాట. అంత వేడిగా ఉంది కదండి. ఇంట్లోనే మాకు అంటే ఈ ఫ్లాట్లో మాకు ఎండ రాదు. కొంచెం విండో దగ్గర కొద్దిగా అట్లా వచ్చినాం. విండో దగ్గరనే ఈ విధంగా పరిచి ఎండబెట్టినాను అనమాట. ఇదండి 2 డేస్లో ఎండిపోయింది మంచిగా. ప్లేట్లో వేసినాక కొంచెము నేను బాల్కనీలో పెట్టినాను అనమాట. ఈ విధంగా మంచిగా ఆరిపోయినాయి. చాలా మంచిగా ఇదండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. టేస్టీ వడియాలు రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా చేసుకోండి, తప్పకుండా మీరు కూడా చేసుకోండి. ఏ విధంగా నేను చేసినానో తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? ఇదొకటి విధంగా పాపడాలు మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా.